హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీన్ని లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోనికి ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు నాననివ్వాలి. తరువాత కొంచెం పుదీనాను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక మిక్సీ జార్లోకి శుభ్రం చేసుకున్న పుదీనాను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకోవాలి. ఇది బాగా వేడైన తర్వాత దీనిలోనికి ఒక స్పూన్ నెయ్యిని, ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా వేడైన తర్వాత కొంచెం షాజీరా, బిర్యానీ దినుసులు, హోల్ గరం మసాలాని యాడ్ చేసుకుని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక టొమాటోని ప్యూరీగా చేసుకుని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ సెపరేట్ అయినట్లయితే దీనిలోనికి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి ఒక కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ని పోసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ లిడ్ పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఉడకనివ్వాలి. 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఒకసారి విజిల్ చెక్ చేసుకుని ప్రెజర్ పోయినట్లయితే లిడ్ ఓపెన్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.